మన అగ్రిగుట్ట మండలం సంబంధించిన ఎక్స్ఆర్ అతను ఫోన్ చేస్తాను 65 సంవత్సరాలు అతను కోటి ఏ విధంగా తెలుసా మీరు పార్సల్ పంపించారు అందులో ఫ్లగ్స్ ఉన్నాయి వీడియోలో ఫోన్ నెంబర్ అతను రాసింది పంపించినట్టు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అనేసి వీడియో కాల్లో పోలీసులాగే మాట్లాడుతున్నాడు. యూనిఫామ్ ఉంటుంది, స్టేషన్ సెటప్ ఉంటుంది, స్టేషన్ మాట్లాడినట్టే ఉంటుంది. మీరు ఇమీడియట్లీగా బెయిల్ ఖర్చు గాట్లకి కొన్ని లక్షలు అయిపోతే మీకు అరెస్ట్ చేస్తాం, అది కస్టమర్కి అప్ చెప్తాం అనేసి కస్టమర్ కలుపుతాడు. వాడు కూడా ఇలా కస్టమర్స్ ఎలా ఉంటారు, వైట్ డ్రెస్ ఉంటుంది వాళ్ళకి చూస్తాం కదా, మనం షిఫ్ట్లో చూస్తున్నాం కదా, ఆ డ్రెస్లో మాట్లాడతారు వాడు. ఇట్లా మోసం చేసి అప్పటి నుంచి 1,30,00,000 క్లిక్ చేస్తుంటాం. క్లిక్ చేసి నౌకరీ యాప్ పెడుతుంటారు డూప్లికేట్ది, అందులో ఉద్యోగాలు ఉన్నాయి, ఎంత జీతం ఎంత జీతం పెడతాం. అది క్లిక్ చేస్తే చాలా ఉద్యోగాలు ఓపెన్ అయిపోతాయి. 10,000 జీతం, 15,000 జీతం, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి ఏదో దాంట్లో అప్లోడ్ చేస్తాం అనుకో, నీ బయట అంతే నీ పని అయిపోయింది. ఆటోమేటిక్గా నువ్వు టైప్ చేస్తుండగా ఆడికి మొత్తం అన్నీ పోతుంటాయి. దాన్ని ఫీజు పే చేయమంటాడు, 50 రూపాయలు 20 రూపాయలు అంటాడు, చాలా తక్కువ అంటాడు. మనం ఏమనుకుంటాం, మనకి గూగుల్ పే ఉంటుంది, ఫోన్పే ఉంటుంది. నువ్వు కొట్టిందల్లా కూడా ఆడికి పాస్వర్డ్ దగ్గర నుంచి యూజర్ ఐడి దగ్గర నుంచి అన్నీ కూడా టైప్ అయిపోతుంటాయి. నువ్వు 25 రూపాయలు పంపించి క్లోజ్ చేసిన వెంటనే ట్రాన్సాక్షన్ నీ అకౌంట్ అంతా ఖాళీ అయిపోతుంది. కాబట్టి అలాంటి అన్నోన్ యాప్లు ఏవి కూడా ఇన్స్టాల్ చేయొద్దు. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి చూస్తే మాత్రం అనర్థాలు అనేది ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? మీరు విన్నది ఊళ్ళో అందరూ షేర్ చేయండి. దీనివల్ల మనం సైబర్ క్రైమ్ వల్ల ఓన్లీ నివారణ ఒకటే మార్గం, రికవరీ అనేది 0. ఎందుకంటే మనిషి ఉండడు ఇక్కడ, మనిషి ఎక్కడో ఉంటాడు.